హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రామాంజన్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే, ఈ క్లాస్లో మనం సర్కిల్స్ చాప్టర్ నుండి ఒక వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. ఇఫ్ 2, 0, 0, 1, 4, 5 అండ్ 0, c ఆర్ కాన్సైక్లిక్, దెన్ ఫైండ్ సి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సైక్లిక్ అంటే ఏంటి అంటే ఒకే సర్కిల్ పైన ఉండే పాయింట్స్ని కాన్సైక్లిక్ పాయింట్స్ అని అంటాం. ఈ క్వశ్చన్లో వీళ్ళు ఈ 4 పాయింట్స్ కాన్సైక్లిక్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఉన్న సి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు మనల్ని. ఓకే, సో ఫస్ట్ అయితే మనం ఏం చేద్దాం అంటే ఒక సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫర్ సపోజ్ లెట్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ సో ఎప్పుడైనా సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఒక ఈక్వేషన్ని కన్సిడర్ చేసుకోవాలి. అది x² + y² + 2gx + 2fy + c = 0. సో దీన్ని జనరల్ ఫామ్ ఆఫ్ ద సర్కిల్ ఈక్వేషన్ అని అంటాం. ఇది క్వశ్చన్లు ఇవన్నీ కాన్సైక్లిక్ అని ఇచ్చింది కాబట్టి అన్నీ ఈ సర్కిల్ పైనే ఉంటాయి. సో ఈ సర్కిల్ పైన ఉంటాయి కాబట్టి కంపల్సరీ దీన్ని సాటిస్ఫై చేయాలి. సో సాటిస్ఫై చేయడం అంటే దీనిలో సబ్స్టిట్యూట్ చేసి చూడాలి మనం. ఓకే, సో 2, 0ని ఫస్ట్ దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే x ఉన్న ప్లేస్లో 2ని, y ఉన్న ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేస్తే 2² అంటే 4, 0², నెక్స్ట్ 2g × x అంటే 2 ప్లస్ 2f y అంటే 0 ప్లస్ c = 0. ఓకే, సో దిస్ ఈజ్ 2 × 2, దిస్ ఈజ్ 4g ప్లస్ c ప్లస్ 4. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 0, ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. నెక్స్ట్ 0, 1ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 0, 1 ఇప్పుడు x ఉన్న ప్లేస్లో 0ని, y ఉన్న ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 0² అంటే 0, 1² అంటే 1, నెక్స్ట్ 2gx అంటే 0, నెక్స్ట్ ప్లస్ 2fy అంటే 1 ప్లస్ c = 0. సో దిస్ ఈజ్ 1 ప్లస్ 2f × 1 అంటే 2f ప్లస్ c = 0 అండ్ దిస్ ఈజ్ 2f ప్లస్ c ప్లస్ 1 = 0, ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఉంది కదా 4, 5 అనే పాయింట్. 4, 5 అనే పాయింట్ని కూడా దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం ఈక్వేషన్ 1లో. సో ఇప్పుడు x ఉన్న ప్లేస్లో 4, y ఉన్న ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేద్దాం. 4² అంటే 16, తర్వాత y² అంటే 5² 25, నెక్స్ట్ 2g × x అంటే 4 ప్లస్ 2f × y అంటే 5 ప్లస్ c = 0. 16 + 25 is 41. 2 × 4 is this is 8g. 2 × 5 this is 10f plus c = 0. 8g plus 10f plus c plus 41 = 0. So say this as equation number 4. ఓకే, సో నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేయాలి? యాక్చువల్లీ సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి g వాల్యూ, f వాల్యూ అండ్ c వాల్యూ కావాలి. సో దానికోసం మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఈక్వేషన్ 2ని, 3ని సాల్వ్ చేద్దాం. ఓకే, సాల్వింగ్ ఈక్వేషన్ 2 and 3. సాల్వింగ్ 2 and 3. సో దిస్ ఈజ్ 4g ప్లస్ c ప్లస్ 4 = 0. నెక్స్ట్ 2f ప్లస్ c ప్లస్ 1 = 0. ఎప్పుడైనా మనం c క్యాన్సిలేటర్ చూసుకోవాలి ఫస్ట్. సో సైన్ చేంజ్ చేస్తే మైనస్ మైనస్ మైనస్, ప్లస్ c మైనస్ c క్యాన్సిల్ అయితే ఇది ప్లస్ 4g. సో దిస్ ఈజ్ 4g అండ్ దిస్ ఈజ్ మైనస్ 2f. 4 - 1 ఈజ్ 3 = 0. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 5 అనుకుందాం. ఇప్పుడు మనకి g అండ్ fలలో ఒక ఈక్వేషన్ వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేద్దాం అంటే 3, 4ని సాల్వ్ చేయాలి సేమ్ మనం. సిమిలర్లీ బై సాల్వింగ్ 3 and 4. సాల్వింగ్ 3 and 4. సో 3 ఏంటి? 2f ప్లస్ c ప్లస్ 1 = 0. 4 ఏంటంటే 8g ప్లస్ 10f ప్లస్ c ప్లస్ 4 = 0. మళ్ళీ సైన్స్ చేంజ్ చేసి ఫస్ట్ c క్యాన్సిలేటర్ చూసుకోవాలి. సో దిస్ ఈజ్ మైనస్ 8g మైనస్ 10f ప్లస్ 2f అంటే మైనస్ 8f. సో దిస్ ఈజ్ 41.
41 -41 + 1 అంటే ఇది -40 = 0 అవుతుంది. సో దీంట్లోంచి -8ని కామన్ చేస్తే g + f + 5 = 0. 8 అటు పంపించేస్తే 0/something 0 అవుతుంది. సో g + f + 5 = 0. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 6 అనుకుందాం. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈక్వేషన్ 5 ఈక్వేషన్ 6 రెండు కూడా g అండ్ fలలో ఈక్వేషన్స్, ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. సో సాల్వ్ చేస్తే మనకి g వాల్యూ f వాల్యూ వస్తుంది. సో సాల్వింగ్ 5 and 6 బై యూజింగ్ క్రిస్ క్రాస్ మెథడ్, కోఎఫిషియంట్ ఆఫ్ మిడిల్ టర్మ్తో స్టార్ట్ చేసి కోఎఫిషియంట్ ఆఫ్ మిడిల్ టర్మ్తో ఎండ్ చేయడం. అంటే ఇది ఏమవుతుంది -2 3 4 -2. ఇక్కడ కూడా f కోఎఫిషియంట్ 1 నెక్స్ట్ 5 ఇక్కడ 1 మళ్ళీ f కోఎఫిషియంట్ 1, ఈ రెండింటిపైన g అని f అని ఇది 1 అని రాసుకున్నాం. సో దిస్ ఈజ్ g by -2 × 5 అంటే -10 and this is -3. f by 3 × 1 is 3 minus 5 × 4 is 20 is equal to 1 by 4 × 1 is 4 minus 1 × -2 is -2. So this is 4 + 2. This is g by -13 is equal to f by -17 is equal to 1 by 6. ఓకే, సో అంటే ఇక్కడ నుంచి g by -13 ఈజ్ ఈక్వల్ టు 1/6 అవుతుంది, ప్లస్ అండ్ f by -17 ఈజ్ ఈక్వల్ టు 1/6 అవుతుంది. f ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేద్దాం దీన్ని. ఓకే, సో దేర్ ఫోర్ g ఈజ్ ఈక్వల్ టు -13/6 అండ్ f ఈజ్ ఈక్వల్ టు -17/6. ఇది g వాల్యూ, f వాల్యూ. ఫస్ట్ అయితే మనం ఈ సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం కావాలని చెప్పాను నేను మీకు. సో g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ కావాలని చెప్పాను. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ g వాల్యూ, f వాల్యూ వచ్చింది, c వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సబ్స్టిట్యూట్ దిస్ g వాల్యూ అండ్ f వాల్యూ ఇన్ ఎనీ ఈక్వేషన్ 2 3 4 ఇలా ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 3 కన్సిడర్ తీసుకొని సింపుల్గా ఉంది. ఫ్రమ్ 3 ఏంటి 2f + c + 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీంట్లో g సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ f సబ్స్టిట్యూట్ చేసి సరిపోతుంది. f అంటే ఎంత -17/6. సో దిస్ ఈజ్ -17/6 ప్లస్ c + 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ 2 1 జా 2 3 జా -17/3 ప్లస్ c + 1 ఈజ్ ఈక్వల్ టు 0. LCM 3. So this is -17 plus 3c plus 3 is equal to 0. Cross multiply చేస్తే 0 అయిపోతుంది. -17 plus 3 అంటే -14 plus 3c is equal to 0. So from this 3c is equal to 14. Therefore c is equal to 14/3. యాక్చువల్లీ ఇక్కడ అడిగిన c వాల్యూ వేరే, ఇక్కడ మనకు వచ్చిన c వేరు. ఓకే, సో వీటన్నిటిని మనం ఎక్కడ అంటే ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. Substitute g, f and c in equation number 1. What is 1? This is x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. So this is x square plus y square plus 2 into g value -13/6 into x plus 2 into f value -17/6 into y plus c value 14/3 is equal to 0. This is 2 1 ja 2 3 ja 2 1 ja 2 3 ja. So this is x square plus y square and this is -13 into x and -13x/3 and this is plus into minus 17 into y is 17y/3 plus 14/3 is equal to 0. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ఎల్సిఎం 3 అవుతుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3x² + 3y² అంటే సింపుల్గా 3 × x² + y² అని రాసుకుందాం. -13x -17y + 14 is equal to 0. ఈ 3 క్రాస్ మల్టిప్లై చేస్తే సో 0 × 3 0 అయిపోతుంది. సో దేర్ఫోర్ దిస్ ఈజ్ 3 × x² + y² -13x -17y + 14 is equal to 0. ఇదేంటంటే మనం సర్కిల్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసాం ఇప్పటివరకు.
బట్ క్వశ్చన్లో మనకి ఇచ్చిన 4 పాయింట్స్ ఉన్నాయి కదా, సో అవన్నీ కాన్సైక్లిక్ అని చెప్పారు. సో కాన్సైక్లిక్ అంటే సో ఇక్కడ ఇచ్చిన 4 పాయింట్స్ అన్నీ కూడా ఒకటే సర్కిల్ పైన ఉంటాయి అని చెప్తున్నారు. సో మనం ఫస్ట్ ఈ 3 పాయింట్స్తో ఒక సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం. అంటే ఇప్పుడు 0, C అనే పాయింట్ కూడా అదే సర్కిల్ పైన ఉంటుంది కదా. సో 0, Cని మనం ఏం చేద్దామంటే ఆ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. నేను ఇక్కడ రాస్తున్నా. సో సబ్స్టిట్యూట్ 0, C in circle equation. So 3 into x square plus y square minus 13x minus 17y plus 14 is equal to 0. So ఇక్కడ x అంటే 0, y అంటే c. So this is 3 into 0 plus this is c square. So this is 3c square minus 13 into 0 13. సో minus 17 into y అంటే c ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకు కావాల్సిన c వాల్యూ వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ 3c స్క్వేర్ మైనస్ ఫ్యాక్టరైజేషన్ అంటే minus 3c minus 14c plus 14 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తాం. సో దిస్ ఈజ్ 3c కామన్ చేద్దాం ఇక్కడ. సో 3c కామన్ చేస్తే c minus 1, ఇక్కడ minus 14 కామన్ చేస్తే c minus 1 ఈజ్ ఈక్వల్ టు 0. అగైన్ c minus 1 ఈజ్ ద కామన్ టర్మ్. సో దిస్ ఈజ్ 3c minus 14 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ మీన్స్ ఐదర్ c minus 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 3c minus 14 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే c ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇంకోటి 3c ఈజ్ ఈక్వల్ టు 14 అయితే c ఈజ్ ఈక్వల్ టు 14/3 అవుతుంది. సో దీంట్లో c ఈజ్ ఈక్వల్ టు 14/3 అనేది కరెక్ట్. ఎందుకంటే c ఈజ్ ఈక్వల్ టు 1 అయింది అనుకోండి. సో c ఈజ్ ఈక్వల్ టు 1ని ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన పాయింట్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు ఇది ఏమైపోతుంది 0,1 అవుతుంది. సో 0,1 అయినప్పుడు మనకి ఎన్ని పాయింట్స్ ఇచ్చినట్టు 2,0, 0,1, 4,5 మళ్ళీ 0,1 వస్తుంది కదా. సో మనకి ఇది ఒకవేళ 1కి ఈక్వల్ అయితే మనకి ఇక్కడ 4 పాయింట్స్ ఉండవు, ఓన్లీ 3 పాయింట్సే ఉంటాయి. కాబట్టి c ఈజ్ ఈక్వల్ టు 1 అనేది రాంగ్. సో c ఈజ్ ఈక్వల్ టు 14/3 ఈజ్ కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ.